హాయ్ అండి, నేను రీసెంట్గా ఓ మగవా వెబ్సైట్ నుంచి ఇంకో శారీ ఆర్డర్ చేసుకున్నాను. అది వచ్చేసి విస్కస్ జార్జెట్ శారీ అనమాట. లాస్ట్ టైం నేను ఒక శారీ కొనుక్కున్నాను అండ్ ఆ శారీ అయితే చాలా చాలా బాగుంది. ఆ శారీ లో ఉన్న ఫొటోస్ అండ్ అలాగే దాని లింక్ నేను కింద ఇచ్చేస్తాను, ఒకసారి చూసేయండి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు కొన్న శారీ మాత్రం నాకు చాలా డిసప్పాయింట్మెంట్ని ఇచ్చింది. ఎందుకంటే నేను దీనికి 999 రూపీస్, అంటే లిటరల్గా 1 రూపీ తక్కువ, 1000 రూపీస్ నేను ఖర్చు చేశాను. బట్ ఈ శారీ అయితే నాకు 1000 రూపీస్ వర్త్ శారీ కాదనిపించింది. విస్కస్ జార్జెట్ అయి ఉండొచ్చు, క్లాత్ స్మూత్గా ఉండొచ్చు, కానీ దీనికి వెనకాల చూస్తే మనకు పోగులన్నీ కూడా బాగా బయటికి విజిబుల్గా కనిపించేస్తున్నాయి. ఈ పోగులు మనకు ఏది తగులుకున్నా కూడా బయటికి వచ్చేస్తాయి కాబట్టి, అండ్ నాకు ఇది అంత వర్త్ అనిపించలేదు. అండ్ అలాగే కాకుండా ఈ శారీలో 2 ఏరియాస్లో డ్యామేజ్ వచ్చిందండి. ఒక ఏరియాలో ఒక పెద్ద హోల్ ఉంది, ఇంకొక ఏరియాలో ఒక 2 హోల్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. ఇదిగో చూసారా, పోగులు ఇలా ఉన్నాయన్నమాట, బయటికి కనిపించేస్తున్నాయి. కాబట్టి నాకు నచ్చలేదు. అండ్ డ్యామేజ్ వల్ల అయితే ఇంకా ఈ శారీకి వల్ల నాకు డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది. చాలామంది సేల్ చేసేవాళ్ళు మీకు పార్సల్ అందంగానే మీరు వీడియో తీసి పెట్టండి అని చెప్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఏ వీడియో, ఒక్కసారి మీరే శారీస్ని సేల్ చేసేటప్పుడు కస్టమర్కి పంపించేటప్పుడు ఒక్కసారి ఓపెన్ చేసి వాటిని అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని పార్సల్ పంపిస్తే బాగుంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఏ వీడియో. అండ్ వీళ్ళే చెప్పారు ఇంతకుముందు ఓ మగవా వాళ్ళే ఎవరో కాల్చుకొని శారీస్ తెచ్చారని, కానీ ఇది చూడండి క్లియర్ కట్ డ్యామేజ్ అనమాట. అండ్ లాస్ట్ టైం నేను కట్టుకున్న శారీ అయితే చాలా బాగుంది. అండ్ ఇదేనండి ఆ శారీ. అయితే ఈ శారీ మాత్రం వీళ్ళ వల్ల నాకు డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, మీ అభిప్రాయం తెలియజేయండి. ఐఎమ్ సో ఫ్రస్ట్రేటెడ్ విత్ దిస్ డ్యామేజ్డ్ శారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.